బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్కూళ్లు, కాలేజీల బస్సులను తనిఖీ చేసి తగు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు తాజాగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, బాలాపూర్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, లంగర్ హౌస్లలో స్కూల్ బస్సులపై దాడులు చేశారు. మోటార్ వాహనాల చట్టానికి విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్ బస్సులపై కొరడా జులిపించారు. ఆర్సీ, పర్మిట్, ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీ, ప్రథమ చికిత్స కిట్లను తనిఖీలతో పాటు బస్సు నడుపుతున్న డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీని చెక్ చేస్తున్నారు. 60 సంవత్సరాల వయసు దాటిన డ్రైవర్లు స్కూలు బస్సులు నడపకూడదని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో కూడా రవాణా శాఖ అధికారుల తనిఖీలు నిర్వహిస్తారు. ఇస్నాపూర్ చౌరస్తా వద్ద ప్రైవేట్ స్కూలు, కాలేజీలకు చెందిన బస్సులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 4 బస్సులను సీజ్ చేశారు. స్కూల్లో మనకు ఈ మంత్ అంటే జూన్ 12 నుంచి రీఓపెన్ అయినాయి. దీనిలో భాగంగా స్కూలు యాజమాన్యాలకు అందరికీ కూడా మేము ముందే ఫిట్నెస్లు అన్నీ చేయించుకొని స్కూల్లో మనం ఓపెన్ అయ్యే లోపల బస్సులన్నీ యథావిధిగా కండిషన్లో ఉండేటట్లు చూసుకొని రోడ్డు మీద వచ్చి స్టూడెంట్లను స్కూల్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ భద్రతగా తీర్చడానికి మేము ఆల్రెడీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా మా విధిగా మేము మరి ఇంకేమైనా ఫిట్నెస్ కాని బస్సులు ఉంటే మేము రోడ్ మీద చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది గత నిన్నటి నుండి కూడా చేస్తూ ఉన్నాం. నిన్న 4 బస్సులు సీజ్ చేసాము, ఈరోజు కూడా 5 బస్సులు సీజ్ చేసాము. ఇది వాళ్ళకు అవగాహన ఇచ్చినా కూడా వాళ్ళు అదేవిధంగా బస్సులు తిప్పడం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళకు రోడ్ మీద మేము చెక్ చేసి వాళ్ళని సీజ్ చేసి మళ్ళీ వాళ్ళకు ఫిట్నెస్ లేకుండా రోడ్డుపైకి రావద్దని చెప్పేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్కూళ్లు, కాలేజీల బస్సులను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. నాగరాజు, రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా నిన్న 12వ తారీఖు నాడు స్కూలు, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలకు కూడా ఫిట్నెస్ ఏర్పాటు చేసుకుని బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి ఫిట్నెస్ ఉన్నాయా లేవా పరిశీలించే దిశగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆదేశాలతోటి 2 రోజుల క్రితము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీఓలను పిలిపించుకొని ఒక సమీక్ష సమావేశం నిర్వహించి ఖచ్చితంగా ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన బస్సులే కావచ్చు, రోడ్డు మీద తిరిగే వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫిట్నెస్ ఉందా లేదా, డ్రైవర్ కు బ్యాడ్జ్ ఉందా లేదా, వీటన్నిటి కూడా పనులు తీసుకోవాలి, వీటి మీద దాడులు చేయాలి, ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన ఆదేశాలతో మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు మాత్రం గోడపైకి వచ్చి ఫిట్నెస్ లేని వాహనాలను మాత్రం తనిఖీ చేసి సీజ్ చేస్తున్నారు. ఇది ఒక కారణం అయితే, మరో కారణం కూడా ప్రైవేటు పాఠశాలకు గతంలో వారం 10 రోజుల క్రితమే వాళ్ళందరికీ కూడా ఆ స్కూల్ పునఃప్రారంభం కంటే ముందే కూడా వాళ్ళందరికీ ప్రైవేట్ పాఠశాల యజమానంతా పిలిపించి కూడా వీళ్ళు మా బస్సులో ఫిట్నెస్ పెంచుకోవాలి, లేకుంటే రోడ్డు మీద తిరిగే వాహనాల మీద రేపు పొద్దున ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కనుక ఆ దిశగా మీరు ముందుకు రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు కొంచెం ప్రైవేట్ పాఠశాలలు ముందుకు రాకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల నుంచి ఒక ప్రైవేట్ పాఠశాల బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ లేని బస్సులను మాత్రము తనిఖీ చేస్తుంటే దాదాపు 150 నుంచి 200 బస్సులు మాత్రం ఇప్పటివరకు సీజ్ చేసినట్టు తెలంగాణ వ్యాప్తంగా మాకు సమాచారం అయితే అందుతున్నారు. రాజు, ఇక ఉమ్మడి మెదక్ జిల్లా చూస్తే మాత్రం ఇస్నాపూర్ లో 30 నిమిషాల ముందు మాత్రమే తనిఖీలు చేసిన మాత్రం 13 బస్సులు సీజ్ అయినాయి. అంటే దాదాపు ఒక్కొక్క పాఠశాలకు 10-12 బస్సులు ఉంటున్నాయి. విద్యార్థులు మాత్రం వల్ల ఒక్కొక్క బస్సులో మాత్రము ఆ పరిమితికి మించి కూడా తీసుకెళ్తున్నారు. నిజంగా డ్రైవర్ బ్యాడ్జ్ ఉందా లేదంటే ఆ బస్సు ఫిట్నెస్ ఉందా లేదంటే ఆ దిశగా మాత్రం విద్యార్థులు తల్లిదండ్రులు చూడడం లేదు. ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాల యజమాని డబ్బు మీద ఆశతో మాత్రమే తప్ప పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిజంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి. గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా ఆ ప్రమాదాలు జరిగినాయి. కొన్ని చోట్ల కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద మాత్రం ఒక రైలు డిపోని మాత్రం మాకు 27 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా పొన్నం ప్రభాకర్ 2 రోజుల క్రితం మాత్రం జిల్లాకు సంబంధించిన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ కూడా ఆర్టీఓలను పిలిపించి కూడా సమావేశం నిర్వహించాయి. ఇక ఫిట్నెస్ బస్సులు మాత్రం సీజ్ చేయాలని చెప్పి ఆదేశిస్తూ ఆ దిశగా మాత్రం ముందుకెళ్తున్నారు ఆర్టీఓ అధికారులు. నాగరాజు, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.